హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. ఈ రోజు అయితే నేను కొబ్బరి అన్నం చేస్తున్నానండి. దానికోసం కొబ్బరి ముక్కలు నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. మొత్తం కొబ్బరి పాలు అయితే మొత్తం తీసేయాలన్నమాట. ఇలా వడపెట్టుకున్న దాంతో చూడండి పాలు ఎంత చిక్కగా వచ్చాయో. నెక్స్ట్ అయితే కుక్కర్లో నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే బిర్యానీ మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న కొబ్బరిపాలు అయితే వేసుకోవాలండి. పాలైతే నేను 6 గ్లాసులు తీసుకున్నానండి. బియ్యం అయితే 3 గ్లాసులు తీసుకున్నాను. మామూలు బియ్యమే అండి, బాస్మతి రైస్ కాదు. కుక్కర్ పెట్టి అయితే 3 విజిల్స్ రానిచ్చాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. దీంతోపాటు నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశానండి. అంతేనండి, వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు